విశాఖ స్టీల్ ప్లాంట్ లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. తార్ ప్లాంట్ లో ఒక్కసారిగా నిప్పురవ్వలు పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్లాంట్ అంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటనకు గల కారణాలను ప్లాంట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు కారణాల గురించి? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి తార్ ప్లాంట్ అవుతుంది. ఆ తార్ ప్లాంట్ లో నిప్పురవ్వలు పడడంతో ఒకసారిగా అది ఫైర్ జరిగింది. అదేంటే CCP3 అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉంటుంది. ఇందులో ఏంటంటే తారు ఏదైతే మనకి వినియోగిస్తారో ఆ తారుకు సంబంధించినటువంటి ప్లాంట్ అగ్గినిప్పులు ఒకసారిగా పడడంతో ఒకసారిగా ఫైర్ అయ్యి మంటలైతే కొద్దిగా వ్యాపించడంతో ఒకసారిగా భారీ స్థాయిలో పొగలు కమ్ముకొచ్చినటువంటి పరిస్థితి. వెంటనే అప్రమత్తమైనటువంటి ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేశారు. అయితే కొద్ది సమయం పాటు అయితే పూర్తి స్థాయిలో అక్కడ మాత్రం మంటలు అనేవి చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై అదుపు చేసినప్పుడు కూడా భారీ స్థాయిలో పొగలు కమ్మాయి. ఎందుకంటే సాధారణంగా తారు ఫైర్ అయిన వెంటనే ఎక్కువగా స్మోక్ అనేది చాలా హెవీగా వస్తుంది. దీంతో ప్లాంట్ మొత్తం ఏదైనా భారీ ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. అయితే చూసిన తర్వాత నిప్పురవ్వల పదం వల్ల ఏదైతే స్పార్కింగ్ వలన అక్కడ తారు మీద పడి అది ఒకసారిగా ఫైర్ అయిందని చెప్పి గుర్తించడం జరిగింది. అయితే అలాంటి క్యాజువాలిటీస్ కానీ లేదు. అయితే కొద్దిపాటి నష్టం మాత్రమే, వాటిని భారీ నష్టం కానీ వాటిలో ఎటువంటి అవకాశం అయితే లేదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే ప్లాంట్ ఏదైతే ఆ ప్లాంట్ ఉందో ప్లాంట్ మొత్తం కూడా అన్ని వైపుల నుంచి భారీ పొగలు కమ్మడంతో ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని కార్మికులు కానీ మిగతాలు కానీ తీవ్ర ఆందోళన భయపడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అప్రమత్తమైన సిబ్బంది వీళ్ళు ఎక్కడ ప్రమాదం జరిగింది గుర్తించారు. కాసేపట్లోనే మంటలు చెలరేగి పొగలు కమ్మిన కాసేపట్లోనే అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నార్మల్ గా ఉంది. ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ ఇవి కానీ ఎక్కడ జరిగినట్టయితే అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఓకే నాయుడు.